మన ఇండియా దానికి వద్దాం. కరోనా టైంలో మీరు లిక్కర్ది చేసిరు స్మగ్లింగ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకు చేసిరు? మీరు మీరు అమ్మిన లిక్కర్ ద్వారా ఎంతమంది చనిపోవచ్చు, ఎంతమంది తాగుబోతులు, గవర్నమెంట్ లెక్క ఎంతమంది ఫ్యామిలీలు పాడైపోవచ్చు, ఎంతమంది భార్యలను కొట్టి చంపొచ్చు, ఎంతమంది పిల్లల్ని కొట్టి చంపొచ్చు, ఎన్ని తాగి మానభంగాలు చేయొచ్చు. మరి మీరు తప్పు కదా? ఏంది మందు వల్ల? గవర్నమెంట్ మందు అమ్ముతుంది, గవర్నమెంట్ దగ్గర కొని ఒక చోట కొని ఇంకో చోట అమ్మినానియా? గవర్నమెంట్ పెండ తింటుంది, మీరు తింటారా? గవర్నమెంట్ మందు అమ్ముతా ఉన్నట్టు తప్పు, లేకపోతే నేను మందు అమ్మితే ఏం తప్పు? గవర్నమెంట్ మందు నేనేమో తయారు చేసినానా? తయారు చేసిన అడుగు, నేను చేసినానా? ట్యాక్స్ కట్టి తీసుకొచ్చినానయ్యా. ఇల్లీగల్గా తీసుకొచ్చినని చెప్పారు. మళ్ళా చూడు, మీరు ట్యాక్స్ కట్టి తెచ్చినా అని చెప్పలేరు, ట్యాక్స్ తప్పించుకొని తీసుకొచ్చినా అని చెప్పారు. చెప్తాను. ఇప్పుడు కర్ణాటక మంది అమ్మినాను, గోవా మంది తెచ్చినానయ్యా. ఇక్కడ మన తిరుపతిలో అమ్మినాను, మన చిత్తూరు కడప జిల్లాలో అమ్మినా కదా. నేను అక్కడ కొన్నప్పుడు ట్యాక్స్ కట్టినానా లేదా? ఇక్కడ అమ్మకూడదు, ఇక్కడ అమ్మాలంటే కూడా నువ్వు ట్యాక్స్ కట్టాలి. కట్టలేదు, దానికి లైసెన్స్ ఉండాలి. కట్టలేదు. అవును, నేను కొన్ని ట్యాక్స్ కట్టుకున్నాను కదా. అది ఇల్లీగల్గా అమ్మారు కదా. మళ్ళా చూడు, ఇల్లీగల్ అంటావు. అక్కడ నుంచే తెచ్చుకుర్రు. ఇట్స్ ఇల్లీగల్. నా ప్రకారం వెతుకుంటే ఇల్లీగల్ కాదు. మీ ప్రకారం కాదు, నా ప్రకారంగా ఇల్లీగల్. నేను ఒప్పుకోను. ఎప్పుడైనా తప్పు చేసినోడు తప్పు చేసినా ఒప్పుకోడు. తప్పు చేసినోడు నేనేం తప్పు చేసినా కాదు. మిమ్మల్ని చూస్తే నేను నిజం చెప్తున్నా. ఫస్ట్ ఇప్పుడు థంబ్నెయిల్ పైన మిమ్మల్ని చూడంగానే ఓహో ఈయన కోవిడ్ ప్రజల కోసం, అంటే అక్కడ మన వాళ్ళు బాధపడుతున్న వాళ్ళ కోసం మంచి చెప్తున్నట్టుండు, మంచిగా ఉన్నట్టుందని చెప్పేసి అనుకున్నా. ఓపెన్ చేసి చూస్తే మీరు చెప్పిన దాంట్లో 60% ఏదో మంచి చెప్పాలనుకున్నారు, తెలియకుండానే వాళ్ళపై తప్పు చెప్పారు. 40% తప్పు మాట్లాడి ఇప్పుడు కూడా నా దగ్గర తప్పు మాట్లాడుతున్నారని నా ఫీలింగ్. మీ ఫీలింగ్ అయితే అది కాదు. సో ఇంకా నేను దీని గురించి నేను ఏం మాట్లాడలేను.